అందరికీ నమస్కారం. నిన్ననే రోహిణి కార్తీ అంటే ఈ కార్తీ ఎండాకాలంలోనే చాలా భయంకరమైన కార్తీ. రోడ్లు బగిలే ఎండలు అంటుంటారు. అంటే అంత ఎండలో తీవ్రతలో ఉండి వేనెలలో రోహిణి కార్తీల్లో జనం అల్లాడిపోతుంటారు. తారు రోడ్ల మీద కూడా అటు అగ్గిపొలు పెడితే మంట వచ్చే పరిస్థితులు అలాంటివన్నీ పోయి నిన్ననే మృగశిర కార్తీ రావడం జరిగింది. ఈ కార్తీ వల్ల పైన ఆ నైరుతి ప్రభావంలో వర్షాలు పడి భూమి చల్లబడి సర్వ జీవరాశులన్నీ కూడా చాలా ఉపశమనం పొంది ఎంతో హాయిగా ఉండడం జరగద్ది. అందువల్ల ఆ మృగశిర కార్తీకి స్వాగతం సుస్వాగతం. ఏమైనా చెప్పండి. ఈ కార్తీ వచ్చిన వల్ల చాలా వరకు పైర్లకు గాని పశువులకు గాని మనుషులకు గాని ప్రపంచం మొత్తం జీవరాశులకి అన్నిటికీ ఒక ఉపశమనం అయింది. చల్లదనం, చినుకులు పడడం, చల్లబడడం. అమ్మయ్య చినుకులు పడ్డాయి ఆయన మన దాకా ఎండలకు అల్లాడిపోయాము, ఇప్పుడు ఒకరు చినుకులు పడ్డా చల్లబడింది భూమి అని మనం అనుకుంటే పశువులకు సరే ఇట్లా భాషలకు అనుకోవచ్చు. ఆ విధంగా ఏమైనా ఈ కార్తీ మాత్రం చాలా మంచిదని మనకి పైర్లకు కానీ అన్నిటికి కానీ ఆ విధంగా మంచి వానలు వచ్చి పైర్లు గడ సస్యశ్యామలంగా కళకళలాడాలని ప్రతి ఒక్కరికి వాళ్ళ వృత్తిరీత్యా కూడా మంచి మేలు జరిగి విజయాలతో ముందుకు పోవాలని ఈ మృగశిర కార్తీ గురించి మాట్లాడుకుంటా అందరికీ సెలవు. చెప్పండి అన్న. పొడమి తల్లి అంటే సెగలతో బగబగలాడుతున్నటువంటి ఇది ఈ మృగశిర కార్తీలో ఆ చల్లని వర్ష చినుకులు పడేతలకే ఆ పులకరించి ఆ మట్టి వాసనలు పరిమళాలతో పొలాలన్నీ కూడా అప్పుడు దాకా డల్లగా ఉండే పొలాలు సస్యశ్యామలుగా కళకళలాడుతూ రైతులు ఇంట కాసులు పంటగా కళకళలాడి మంచి ధనరాశులతో ఉండాలని దీని అంతరార్థం. ఇది చాలా గొప్ప విషయం. అసలు వాటి గురించి మాట్లాడుకోవడం కూడా మన అదృష్టం. వీటిని చూడడం కూడా చాలా మంది చాలా సంతోషించాల్సింది.